ఓకే. ఆకుల శ్రీవాణి గారి ఎజెండా ఏంటి? రాజకీయంలోనా? అవును. రాజకీయంలో మార్పు తేవాలని అనుకున్నా నేను. నా మార్పు ఒకటే. ఒక అకౌంటబిలిటీ ఉండాలి, ట్రాన్స్‌పరెన్సీ ఉండాలి. రాజకీయం అంటే కేవలం ఏదో ఖద్దరు బట్టలేసుకొని, చేతిలో బ్రేస్‌లెట్, మెడలో గొలుసులేసుకొని, ఎనకాల ఒక 100 మందినేసుకొని పోవడము అది గాదు. రాజకీయం అనంటే, రాజకీయంగా నువ్వు ఒక నాయకుడిగా అయినప్పుడు, నువ్వు సంస్థాగతంగా మంచిగా ఉండాలి, ప్రజలని కలుపుకోవాలి. దాంతో పాటుగా సమాజంలో మార్పులు తీసుకురావాలి. సమాజ నిర్మాణం జేయాలి. ఆ సమాజ నిర్మాణం చేయలే నేను రాజకీయ నాయకుడినైపోయినా, నేను ముఖ్యమంత్రినైపోయినా, నేను రోడ్లేసినా, ఫ్లైఓవర్లు కట్టినా, ఎయిర్‌పోర్ట్‌లు కట్టినా ఇది కాదు. సమాజంలో మార్పు తేవాలి. ఆ సమాజంలో ఎప్పుడైతే మార్పు తెస్తామో అప్పుడు నువ్వు నిజమైన నాయకుడు అవుతావు. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మా నరేంద్ర మోదీ గారు ఉన్నారు. ప్రధానమంత్రి అయ్యారు. ఆగస్ట్ 15కి ఎర్రకోట మీదికెళ్లారు. ఎర్రకోట మీదికెళ్ళి ఆ రోజు ఒక ప్రధానమంత్రిగా స్పీచ్ ఇచ్చేటప్పుడు నా దేశంలో నాకు కరమైన విషయం ఏందంటే గుడులు ఎక్కువున్నాయి. శౌచాలయాలు అంటే బాత్రూమ్స్, టాయిలెట్స్ తక్కువున్నాయి అని చెప్పి మాట్లాడారు. ఆ రోజు అందరూ నవ్వారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ. అరే ఒక ప్రధానమంత్రి అయ్యుండి ఎర్రకోట మీద నిలబడి ఏం మాట్లాడుతున్నారు అనంటే, ఆ రోజు మా ప్రధానమంత్రి గారు ఏమన్నారంటే, స్వచ్ఛత, సురక్షితంగా బతకాలి అనంటే స్వచ్ఛత ఇంపార్టెంట్ అని చెప్పి, స్వచ్ఛ భారత్ అని చెప్పి ఒక ఎజెండా తీసుకొచ్చారు. ఈరోజు ఆ మార్పు నేను ఈరోజు చూస్తున్నాను. ఈరోజు నా పిల్లలు చిన్న పిల్లలే గానీ ఎవరైనా చెత్త బయట ఏయమంటే ఎయ్యరాళ్ళు. ఆళ్ళు అరే! ఇక్కడ చెత్త ఎయ్యొద్దు అని చెప్పి చిన్న పిల్లలలో మార్పు తీసుకుంటారు. ఆ మార్పు ఒక 10 సంవత్సరాల తర్వాత ఇంకా మంచిగా అయిపోతది. ఆ రోజు ఎక్కడ చూసినా కూడా శుభ్రంగా కనిపిస్తది మన దేశం. అట్లాంటి మార్పులు తీసుకురావాలి. అట్లాంటి మార్పులు తీసుకురావాలనంటే ప్రజానాయకులతోనే అవుతుంది కాబట్టి ప్రతి ఒక్క నాయకులు కూడా అదే ఆలోచించాలి. రోడ్లు, ఫ్లైఓవర్లు, డ్రైనేజులు, లైట్లు అవైతాయి. నువ్వున్నా కాకున్నా బ్యూరోక్రసీలో ఉన్న వాళ్ళు ఏస్తారు. ప్రజలలో మార్పు తీసుకొస్తేనే మన భవిష్యత్తు బావుంటుంది. మన పిల్లల భవిష్యత్తు బావుంటుంది. నిజమైన బంగారు తెలంగాణ, నిజమైన ప్రజాపాలన ఏందో అప్పుడు మనం చూస్తాం. మీ